నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శివ గణేష్ గారు, హైకోర్టు అడ్వకేట్ అండ్ ప్రీమారిటల్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే. సార్, మీ అనుభవంలో పెళ్లి తర్వాత ఎలాంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు? మేడం, ఇప్పుడు మెయిన్గా నాకు వచ్చే ప్రాక్టికల్ ఇష్యూస్ కేసెస్ ఏంటంటే ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఒకటి, ఫినాన్షియల్ ఇష్యూస్ ఒకటి. పెళ్ళికి ముందు నేను ఆ కంపెనీలో మేనేజర్ని, వైస్ ప్రెసిడెంట్ని, నేను ఆ ప్రాజెక్ట్ హెడ్ని, నేను ఈ జాబ్ చేస్తున్నాను, ఆ కంపెనీలో చేస్తున్నాను. చేసి ఉండొచ్చు. పెళ్ళికి ముందు వెరిఫై చేసుకున్నారా లేదా, పెళ్ళి అయిన తర్వాత బాధపడతాం కన్నా. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ ట్రాప్స్లో పడి ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి అంటే వాళ్ళు జెన్యున్గానే ఉండొచ్చు, బట్ లాసెస్ అనేవి ఏ విధంగా వస్తాయి, ఎప్పుడు వస్తాయో మనిషికి తెలియదు. అది బిజినెస్ లాస్ కావచ్చు, జాబ్ పోవటం కావచ్చు, ఈ క్రెడిట్ కార్డ్ మధ్య ఇష్యూస్ కాలంలో కావచ్చు. సిబిల్ స్కోర్ సరిగ్గా లేదు అని చెప్పి కూడా చాలా వరకు మ్యాచెస్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయి. క్రెడిట్ కార్డు ఇంతకు ముందు అప్పు ఉంటే అమ్మాయిని ఇచ్చేవారు కాదు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకొని దానికి సరిగ్గా చెల్లించకపోతే అమ్మాయిని ఇవ్వట్లేదు. దట్ మైట్ బి అ ఫన్నీ యాంగిల్, బట్ అలా ఏం లేదు. సిబిల్ స్కోర్ ఉంటేనే ఇస్తారని. సిబిల్ స్కోర్ తగ్గడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. అప్పులు ఉంటేనే తగ్గుతుందని కాదు. ఏదైనా తెలిసి తెలియక ఏదైనా ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయినా సరే దట్ విల్ ఎఫెక్ట్ సిబిల్. లేకపోతే నీ పేరు మీద మీ బ్రదరో, సిస్టరో, ఫాదరో, మదరో టైంకి కట్టాల్సిన ఈఎంఐ కట్టకపోవటం వల్ల కానీ ఒక ఈఎంఐ మిస్ అయితే ఆబ్వియస్గా కొంచెం ఆ చేంజ్ అనేది ఉంటుంది. దానికి ఏదో ఫ్యామిలీ బ్యాడ్ అని కానీ, ఫినాన్షియల్ సిచ్యువేషన్ బ్యాడ్ అని కానీ, లేకపోతే ఇతనికి తెలియకుండా ఇతని పేరు మీద ఎవరైనా లోన్ తీసుకొని కట్టకపోయినా, డిఫాల్టర్ ఉన్నా సరే అట్లా ఎఫెక్ట్ ఉంటుంది. అట్లా కూడా కుదురుతుందా? ఏదైనా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏ విధంగా అయినా చేస్తారు కదా. ఓకే. దట్ ఈస్ వాట్ ద సైబర్ క్రైమ్ కదా. ఈ రోజుల్లో ఎంతమంది ఫేక్ లోన్స్ తీసుకోవట్లేదు పర్సన్స్ మీద. సో కంపల్సరీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మేడం. జాగ్రత్తలు తీసుకోకుండా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నీకు ఎటువంటి లైఫ్ స్టైల్ కావాలి, నీకు ఎటువంటి హస్బెండ్ కావాలి, లేకపోతే నీకు ఎటువంటి వైఫ్ కావాలి, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండాలి, మిడిల్ క్లాసా, లోవర్ మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, అఫ్లుయెంట్ ఫ్యామిలీయా, సో ఎలా ఉండాలి, ఏంటి, మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ఆపోజిట్ జెండర్ ఏ స్టేజ్ నుంచి కావాలి, సో అరేంజ్డ్ మ్యారేజ్ అయితే, సో ఇలా మల్టిపుల్గా చూసుకొని, ఎందుకు అంటే అన్నీ చూసుకొని చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. రావు అని మనం ఎక్కడ ఏం అనలేం. ప్రాబ్లమ్స్ అని ఏ టైంలో ఎప్పుడైనా ఎంత చూసుకున్నా సరే వస్తాయి. 100% ఎన్ని జాతకాలు చూసుకోండి, ఎన్ని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసుకోండి, ఏది ఉన్నా సరే వాళ్ళకి కంపాటబిలిటీ ఇష్యూ వచ్చింది, అడ్జస్ట్ కాలేకపోతున్నారు అంటే దే వోంట్ అడ్జస్ట్. అది కాదు. బట్ ముందే అన్నీ తెలుసుకొని చేసుకోవటం వల్ల సగం ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనేది మేము గైడ్ చేస్తాం. ఓకే. సో అందరికీ తెలుసు ఈ రోజుల్లో, బట్ దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేసి ఎలా తెలుసుకోవాలి, ఏంటి, ఏ జాబు, ఏంటి, ఎంత శాలరీ, ఏమున్నాయి, ఏమైనా లోన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా అప్పులు ఉన్నాయా, లేకపోతే అదర్ బిజినెసెస్ ఏమైనా ఉన్నాయా, ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఏంటి. సో ఒకటి ప్రాపర్టీస్ వచ్చింది కాబట్టి టాపిక్ ఇక్కడ ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను. వెస్టర్న్ కంట్రీస్లో ఈ ప్రీనప్ అగ్రిమెంట్స్ అని చాలా అగ్రెసివ్గా చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ పెళ్ళి తర్వాత అదర్ జెండర్స్ కానీ అపోజిట్ జెండర్స్ ఈ ప్రాపర్టీ క్లెయిమ్ చేయకుండా. సో ఒక క్లారిటీ, ఇండియాలో దానికి ఒక ప్రాపర్ ప్రీనప్ అనే మీన లా లేదు, కానీ యూ కెన్ రైట్ యాజ్ అన్ ఎంఓయూ. ఒక ఇద్దరి మధ్య ఒక మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ కింద రాసుకోవచ్చు. ఏదున్నా ఒక క్లారిటీగా, ఎందుకంటే ఈ రోజుల్లో ఏదున్నా ఒక క్లారిటీగా ఉండాలి. ఏదున్నా ఒక పేపర్ మీద పెడతాం అనేది చాలా మంచిది. ఎప్పుడైతే పేపర్ మీద పెడతామో రేపొద్దున ఏదైనా వరస్ట్ సినారియో ఫేస్ చేయాల్సిన అవసరం వచ్చినా సరే మీరు రాసుకున్న పేపర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తానికి చాలా అవకాశం. ఓకే. సో ఎవరైనా చూస్తే ఎస్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. మీరు ముందే అనుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు సడన్గా అడుగుతున్నారు, సడన్గా ఎందుకు ఈ క్లెయిమ్స్ చేస్తూ ఉన్నారు, ఇది తప్పు కదా. వాట్ ఎవర్ అగ్రిమెంట్ సేస్ యూ గోయింగ్ అకార్డింగ్ టు. సో అట్లా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్ చేసుకోవాలి 100%. ఇది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఇప్పుడు కోర్ట్స్ కూడా ఏం చెప్తున్నాయి ప్రాక్టికల్గా, ఇప్పుడు మేము ఏదైనా డివోర్స్ కేసు వేసినా, ఏదైనా ఫ్యామిలీ ఆర్సీఆర్ వేసినా ఫస్ట్ సమన్స్ వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ మీడియేషన్కే పంపిస్తారు, ఈ కౌన్సిలింగ్కే పంపిస్తారు. ఎందుకంటే ఎక్కడ కూడా మన ఇండియన్ ట్రెడిషన్లో ఏ కమ్యూనిటీ అయినా కానివ్వండి విడగొట్టాలని ఎవ్వరికీ ఉండదు. ఏ కోర్టులకైనా ఎవరికైనా సరే కలపాలి, ఒక రిలేషన్ని నిలబెట్టాలి, ఒక బాండ్ని ఇంకా స్ట్రాంగ్ బాండ్గా ఉంచాలి, బ్రేక్ చేయకూడదు అనే ఉంటుంది. ఆ ప్రయత్నం ఫలించినప్పుడే నెక్స్ట్ స్టెప్ ఓకే వీళ్ళు కలిసి ఉండి ఇంకా హ్యాపీగా ఉండాలి, ఇంకా నెక్స్ట్ వరస్ట్ స్టేజ్కి వెళ్ళకుండానే డివోర్స్. సో 100% ఎవ్రీబడి ఎంకరేజ్ ప్రీ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ మచ్ నీడెడ్. 100% అవసరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.